పార్టీ కేసీఆర్ గారి ఒక్కరి నాయకత్వంలో బయలుదేరి యావత్ జాతిని కదిలించేటువంటి క్రమంలో ఎన్ని అవమానాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని దుర్మార్గాలు ఎదుర్కొని మరి అద్భుతమైనటువంటి శక్తిగా తయారై తెలంగాణ సాధించింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించగలిగితే ఇటువంటి తాటాకు చప్పులకు ఈ పార్టీ కానీ ఈ నాయకులు కానీ బెదిరేది లేదు. కాబట్టి 2025 సంవత్సరాన్ని మనమందరం ఒక సవాలుగా స్వీకరించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అనేటువంటి కుటుంబం మీద ఈగ వాలిన ప్రతి ఒక్కరం ఒక వీరుల్లాగా ప్రతిఘటనకు సిద్ధమై ఉండాలి. నాయకులను కాపాడుకోవాలి, పార్టీ శ్రేణులను కాపాడుకోవాలి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం ఇవాళ ఎందరినన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడుండే మా నాయకులందరినీ నువ్వు జైల్లో పెట్టినా పర్వాలేదు, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టకపోతే, అమలు చేయకపోతే ప్రజా కోర్టులో నీ సంగతి తేలుస్తామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఇప్పటికే చేయాల్సినంత బదనాం చేసేందుకు ఇలా ప్రజలు రియలైజ్ అయిపోయి అయ్యో ఇవన్నీ తప్పులా, మేము నమ్మినవన్నీ తప్పులా, వాళ్ళు చెప్పినటువంటి ఘోరమైనటువంటి అబద్ధాలని ఈరోజు మా ఆత్మ అంటే ఆలోచిస్తున్నటువంటి తరుణంలో పార్టీ నాయకులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసులలో ఇరికించాలి, ఎన్నో రకాల నెపం పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఇవాళ ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలోనే అనేక రకాల ఆరోపణలు, ఏ ఒక్క ఆరోపణకైనా నిజంగా సాక్ష్యాలు ఉన్నాయా, తప్పులు జరిగినాయా అంటే ఎక్కడ కూడా లేవు. ఇలా కేటీఆర్ గారి మీద ఇప్పటికి ఇది 3వ 4వ ఆరోపణ. ఇక ఆగా రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి జైల్లో పెడతాం, మంత్రులు మాట్లాడే, ముఖ్యమంత్రి మాట్లాడే, ఇటువంటి ఒక దారుణమైన పరిస్థితి నడుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి త్యాగాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఈ రకమైనటువంటి ఎన్ని వచ్చినా ఎదుర్కొనేటువంటి శక్తి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో, మన యువ నాయకుల నాయకత్వంలో ముందుకు కదులుదామని సందర్భంగా మనవి చేస్తూ, उनका काम करना कुछ नहीं है, झूठ बोलकर पावर में आए. हमें 6 गारंटी बताया गया, 6 उन्होंने कहा मैं 6 ने 7 गारंटी दूंगा, मगर कोई गारंटी कंप्लीट नहीं है. सिर्फ बसेस छोड़े, बसेस में भी हमारी बहनें जाते हैं तो उनके फैमिली के लोग पैर छूट जाते हैं, हस्बैंड छूट जाते हैं, बीवी मंजिल को पहुंच जाते हैं. ये तो उनका काम है. इसलिए हमें मिलजुल कर काम करना है. हमारी एक ही पार्टी है हिंदुस्तान में जो पावर के लिए नहीं आई है, ये तेलंगाना के लिए बनने वाली पार्टी है. इख्तिदार तो आता और जाता है, पर ये लोग जो इख्तिदार पाए हैं ये झूठ बोलकर आए, धोखा देकर आए. हर एक को कोई ऐसा सेक्शन नहीं है, कोई ऐसा डिपार्टमेंट नहीं है, कोई ऐसी कमेटी नहीं है जिसके लिए बहुत से वायदे किए गए पर एक भी वायदा पूरा नहीं किया गया. आज हम मिलकर जरूर कोशिश करेंगे और फिर से हमारा इख्तिदार जरूर जल्द से जल्द आएगा. आने वाला इलेक्शन हमारा होगा और लोग कह रहे हैं 1 साल के अंदर कांग्रेस पार्टी का खात्मा हो चुका है.